వేసవి కాలంలో తీవ్ర ఎండల నుంచి రక్షణ పొందేందుకు ట్రాఫిక్ సిబ్బంది ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షులు జనసేన నాయకులు దుగ్గన బాబ్జీ సూచించారు. వేసవి కాలంలో ఎండవేడిమి నుంచి రక్షణకు ట్రాఫిక్ సిబ్బంది జాగ్రత్తలు పాటించాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షులు జనసేన నాయకులు దుగ్గన బాబ్జీ ట్రాఫిక్ 1 సిఐ ఎన్ రమేష్ సూచించారు. మంగళవారం ట్రాఫిక్ 1 పోలీస్ స్టేషన్ కాకినాడలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే అధికారులు సిబ్బందికి సమ్మర్ కిట్లను పంపిణీ చేశారు. కిట్లో టోపీ, కళ్లజోడు, వాటర్ బాటిల్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉన్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలపై నిత్యం ప్రజలకు అవగాహన కల్పిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని చెప్పారు. విధుల పట్ల అలసత్వం వహించొద్దని అన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచన మేరకు కష్టాల్లో ఉన్న వారిని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు భజన సత్యబాబు, గొల్లపల్లి రామచంద్రరావు, కొండమూరి గంగాధర్రావు, పసుపులేటి రాజబాబు, అడబల గంగరాజు, వరద దొరబాబు, ఎస్ఐలు పి కిషోర్ కుమార్, సిహెచ్ బోస్బాబు, ఏఎస్ఐ సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు. బాధలు మామూలు బాధలు కాదు, కానీ నేను కష్టాల నుంచి వచ్చాను, వాళ్ళ కష్టాల్లో ఉన్నారని భావంతో మేము అన్నదమ్ముల కింద ఇంత చక్కటి కార్యక్రమం సిఏ రమేష్ గారు నా చేతుల మీదుగా జరపడం అంటే ఈ జన్మలో చాలా అదృష్టంగా భావించాలి. అదే కాకుండా జనసేన పార్టీలో ఉమ్మడి కూటమి మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు ఒకటే చెప్పారు, ఎవరు కష్టంలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఆ కష్టం తీర్చాలని చెప్పేసి ఆయన ఆదేశాలు, ఆయన ఆలోచనలు కూడా మేము కూడా ఈ రోజున పంచుకున్నామని చెప్పేసి అనుకోవాలి. ఇది ఇంత చక్కటి కార్యక్రమం నిజంగా ప్రజలు గుర్తించి పోలీసు వారిని అందరినీ కూడా ఒక అన్నదమ్ముల భావం కింద వాళ్ళ పడి బాధలు, వాళ్ళ పడి కష్టాలు, ముఖ్యంగా మొన్న సుమారు 2 సంవత్సరాల కరోనాలో ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా బతకాలని ఇంట్లో దోకుంటే పోలీసు అంతా కూడా బయటుండి చాలా ఇబ్బందులు గురయ్యి ఆ కరోనా కూడా జయించుకుని వచ్చి కాపాడడం కూడా మరొకసారి వాళ్ళకి శిరస్సు వంచి నమస్కారాలు పెట్టాలి. ఎందుకంటే లారీ ఫీల్డ్లో మేము నిత్యావసర వస్తువులు వేసుకుని వెళ్తుండగా వీళ్ళు రోడ్ల మీద నైట్ అర్ధరాత్రి అవరాత్రి కూడా వీళ్ళ కాపలా కాసి నిజంగా ప్రజల్ని నిత్యావసర వస్తువులు పంపించడం కూడా వాళ్ళలో భాగం అయిందని చెప్పుకోవాలి. చాలా చక్కటి కార్యక్రమం నిజంగా సిఏ రమేష్ గారు నా చేతుల మీదుగా జరిపించడం మరొకసారి ధన్యవాదాలు చెప్పి అందరూ కూడా శిరస్సు వంచి ఇలాంటి కార్యక్రమం చేసినందుకు చాలా ధన్యుడని చెప్పేసి కోరుకుంటూ, ఎండవేడికి గాగుల్స్ అలాగే నెత్తి మీద మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఒక క్యాప్, రౌండ్ సైడ్ క్యాప్ని ట్రాఫిక్ పోలీసు ఉండే క్యాప్ని కూడా మరి మళ్ళీ స్పెషల్గా దాని మీద పోలీసు ఆంబులంని రౌండ్ సర్కిల్లో స్పెషల్గా కుట్టించి వారి యొక్క సౌజన్యంతో మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ విచ్చేసిన దుగ్గన బాబ్జీ గారికి, అలాగే భజన సత్యబాబు గారికి, ఫిషింగ్ ఎక్స్పోర్టర్స్, అలాగే గొల్లపల్లి రామచంద్రరావు గారు పెట్రోల్ బంక్ యాజమాన్యం వారు, అలాగే కొండమూర్తి గంగాధర్ గారికి ఐడియల్ కాలేజ్ రిటైర్డ్ లెక్చరర్ గారు, పసుపులేటి రాజబాబు గారు రిటైర్డ్ ఎస్ఐ గారు, గతంలో ఈ ఎస్ఐ గారు కూడా మాతో పాటు అంతా కలిసి చేశాము. అలాగే అడబాల గంగరాజు గారు రిటైర్డ్ ఎస్ఐ గారు, వారు కూడా చేశాము వాళ్ళతో కూడా. అలాగే వరద దొరబాబు గారు, ఈ జిల్లా స్టోర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కూడా, వీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై ఇది సక్సెస్ చేసినందుకు మా మీద మీరు పోలీసులో మేము కూడా ఒక భాగం అని చెప్పేసి మీరు గుర్తించినందుకు మా యొక్క ట్రాఫిక్ 1 పోలీస్ తరఫున, మా కాకినాడ జిల్లా ఎస్పీ గారి తరఫున మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేసి ప్రజలు మనల్ని పొందాలని